నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ క్రిస్మస్ పర్వదినములో మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ బాగున్నారా? గాడ్ బ్లెస్ యు ఆల్. నా ప్రియులారా, మరి ముఖ్యంగా మరి విద్యుత్ ఉద్యోగస్తులు, నా సహోదరి సహోదరులు, ఇంకా కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ లేబర్స్ అందరూ కూడా, వారికి కూడా నేను శుభాభినందనలు ప్రత్యేకంగా చెప్తున్నాను. నా ప్రియులారా, క్రిస్మస్ ఎవ్రీ December 25th వస్తుంది కదా. మరి లోకరక్షకుడు అంటే చాలు, ప్రపంచంలో ఎవరికి చెప్పినా మనము, అంత చిన్న పిల్లోడు కూడా ఏమంటాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటాడు. మరి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఇది మొత్తం ప్రపంచమంతా. లోకరక్షకుడు, లోకము రక్షణ, ఏం రక్షించాలని వచ్చినాడు అనేది నేను మీకు నెరేషన్ చేయాలా బాగా అర్థమయ్యే విధంగా. చాలామందికి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గురించి అవగాహన లేదు, ముఖ్యంగా క్రిస్టియన్స్ కాని వారికి. ఇదంతా కూడా ఆత్మగ్రంథం అండి, కేవలం ఆత్మగ్రంథం, ఆత్మపారాయణం అంతా. శరీరము, ఆత్మ, మనస్సు, ఈ మూడిటి మీదనే ఈ గ్రంథంలోని ప్రవచనం అంతా నడిపించబడింది దేవుని శక్తి చేత. కాబట్టి రక్షణ అనేది సెక్యూరిటీ కదా, సెక్యూర్ చేయాలి. అపాయములో ఉన్నోడికి రక్షణ, అంతే కదా. ఒక వ్యక్తి మునిగిపోతున్నాడంటే సముద్రంలో, ఇలాంటి నీళ్ళలో పడిపోయినా అంటే రక్షించండి రక్షించండి అంటాడు. కాబట్టి అపాయములో ఉన్నోడు రక్షించబడాలి. మరి ఏమి రక్షించాలని వచ్చినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇతరులకు. మనిషిలో ఒక ఆత్మ ఉందండి, అది మనము గ్రహించాలి ఫస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఆత్మను గురించి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ఆయన ప్రవచించినాడు. మనిషిలో ఒక ఆత్మ ఉంది, అది మనిషిని నడిపిస్తుంది. ఈ శరీరము ఎట్లా నడుస్తుందో దాని స్థితి, లోపల ఉన్న ఆత్మస్థితి అలా ఉందండి. ఆత్మశుద్ధి అంటాం కదా. ఏమిటి శుద్ధి? శుద్ధి లేకపోతే ఏమి? ఎందుకు శుద్ధి ఆత్మకు? ప్రియులారా, మీరు బాగా గ్రహించండి. ఆత్మజ్ఞానము తెలుసుకోలేకపోతే మనిషి జీవితము వ్యర్థము. మనలో ఉన్నది మనకే తెలియకపోతే వ్యర్థం అండి అది. మన జీవితమే వ్యర్థము. రేపు ప్రాణము పోవడం అంటే అర్థం ఏంటి? మరణం అంటే ఏంటి? ఆత్మ విమోచన జరగడం. ఆత్మ అంటే మాట, మనలో ఉన్న మాటనే ఆత్మ. బాగా గ్రహించండి. ఆ శబ్దాన్ని కప్పుకున్న శరీరం ఉంది, ఈ రెంటి మధ్యలో మనస్సు ఒకటి ఉంది, అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. కాబట్టి ఈ టోటల్ ఈ యొక్క స్పిరిచువల్ కాంటెస్ట్ అంతా కూడా ఈ మూడింటి మీదనే జరుగుతుంది. కాబట్టి ఈ క్రిస్మస్ మెసేజ్ అనేది ఏమంటే, రక్షకుడు జన్మించలే, ఈ భూమికి వచ్చినాడు. ఎవరైనా అనేది మీకు చెప్తాను నేను. ఇక్కడ చూడండి, మనం అట్లా సృష్టిని చూసామంటే అద్భుతమైనటువంటి సృష్టి కదా. ప్రతి ఒక్క సృష్టిలోని ప్రతి ఉనికి కూడా సృష్టికర్త యొక్క శక్తిని, జ్ఞానమును తెలియజేస్తుంది. కొంత మానవుడు కనుక్కోగలిగినాడు, కానీ ఆయన ఆ సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని, శక్తిని వివేచన చేయలేడు. చూడండి, ప్రైమల్ సౌండ్, ఆది శబ్దం అంటాం కదా. ఆ శబ్దము ద్వారా సమస్త సృష్టి ఉనికిలోకి వచ్చింది కదా అని సమస్త ఆత్మీయ గ్రంథాలు చెప్పబడుతున్నాయి. చూడండి, బ్రహ్మవాక్కు అంటాం, యెహోవా వాక్కు అంటాం, అల్లాహ్ ఆయత్. సో ఆత్మస్వరూపుడి వాక్కు. సో బ్రహ్మ అన్నారాడ, యెహోవా అన్నాడు, అల్లా అన్నాడు. మరి దేవుడు అన్నది సత్యం కదా. సత్యం, నాశనము లేనిది ఆత్మ, నాశనము లేనిదే ఆత్మ, అదే సత్యం. ఈ ఆత్మస్వరూపుణ్ణి, ఉనికిని చూపిస్తుంది వాక్కు. మరి ఈరోజు ఇద్దరు మనుషుల నుంచి ఈ సమస్త మానవాళి వచ్చిందనేది ఆత్మీయ మహర్షులు చెప్తున్నటువంటి సత్యం. అలాగే సైన్స్
విశ్లేషణ చేసి ఎవాల్యుయేట్ చేసి ఒక ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఫ్యాక్ట్ కూడా అది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ విషయాన్నే బైబిల్ కూడా చెప్తాంది. సృష్టి కార్యములో 6 దినాలు జరిగింది, 7వ దినం విశ్రాంతి దినం. 6 దినాల్లో లాస్ట్ పురుషుడు వచ్చినాడు, పురుషుల్లోంచి స్త్రీ వచ్చింది. పురుషసత్వము ఆత్మను చూపిస్తుంది, స్త్రీతత్వం పురుషుల్లో నుంచి వచ్చిన వెలుగును చూపిస్తుంది. సత్యం, ఆత్మ అంటే సత్యం, ఆ సత్యములో నుంచి వెలుగు వచ్చింది. ఈ రెండు కలిసినప్పుడు సృష్టి కార్యం జరిగింది. నా ప్రియులారా, మనిషి పోలికను దైవ స్వభావము, దైవ స్వరూపంగా పరిశుద్ధ గ్రంథము చెప్తాంది. ఈరోజు మీకు క్లారిటీ చెప్తున్నాను, నేరేషన్ ఇస్తున్నాను. మీకు లోకరక్షకుడు క్రిస్మస్ మెసేజ్కి ముందు కొన్ని విషయాలు చెప్పాలా, బాగా అర్థం కావాలా మనుషులకు. మరి ఈరోజు ఈ ఇద్దరు మనుషుల నుంచే టోటల్గా సర్వమానవాళి వచ్చింది. సరే, కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. మరి ఎందుకు ఈ చెడుతనము ప్రారంభమైంది మనిషిలో? ఎక్కడో ప్రారంభమైంది కదా, సృష్టి ప్రారంభమైందండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సృష్టి ఎక్కడో ప్రారంభమైంది, దానికి ప్రారంభ సమయము ఏదో ఉంది. అలాగే క్లోజింగ్ కూడా ఉంది. ఖచ్చితంగా ప్రారంభం ఉంటే క్లోజింగ్ ఒక చోటు ఉంటుంది ఏదో ఒక సమయంలో, అది కంపల్సరీ. సినిమా ప్రారంభమైందంటే చివరికి ఎండింగ్ ఉంది, అది 100%, అది ఎప్పుడైనా కావచ్చు. అలాగే మనిషి ఉనికి బయటికి వచ్చింది ఈ ఇద్దరి నుంచి. మరి చెడుతనము కూడా వీళ్ళలోనే కదా వచ్చింది, జంతువుల్లో ఏం చెడుతనం రాలే కదా. ఎందుకంటే జంతువులకు, పక్షులకు, దీనిలకు ఎక్కడ ఆత్మ లేదు, మనిషికి మాత్రమే ఆత్మ ఉంది. పురుషుడు దైవ స్వభావంలో ఉన్నాడు, దైవ పోలికలో ఉన్నాడు. స్త్రీతత్వం పురుషుడిలో నుంచి వచ్చింది. సో వీళ్ళిద్దరూ సృష్టిలో భూమి మీద ఫలింపు కోసం ఏర్పాటు చేయబడినారు, ఫలించాల. ఇది వాక్యం చెప్తున్నటువంటి విషయం. ఫలించినారు. ఫలించినాక మరి ఈ ఇద్దరి నుంచే అవిధేయత కూడా వచ్చింది. ఎక్కడైతే స్వయం తీసుకున్నారో, స్వయం అనేది గర్వం, అంటే నేను, అబద్ధం కూడా ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ఏం జరిగిందంటే మనిషి తన ఆత్మలో ఉన్నటువంటి శక్తిని పోగొట్టుకున్నాడండి, దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. అందుకే మనిషి స్వాభావికంగా శరీర స్వభావంతో ఫలిస్తూ వచ్చినాడు. ఇది అనమాట. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మనకు, దైవత్వానికి తెలియదా మనుషులు పడిపోతారని? 100%. ఎందుకు తెలియదు? కానీ ఇదంతా జరగాలండి, ఇలా జరగాల. దిస్ ఇస్ ద స్క్రీన్ ప్లే. ఇలా జరగాలన్నది దైవ సంకల్పము. మరి ఆయన చిత్తములో ఎలా జరుగుతుందో క్లోజింగ్ ఇదంతా మనకైతే తెలియదు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్ట్, ఖచ్చితం అది. కాబట్టి ఈ ఇద్దరు మనుషుల నుంచి ఫలింపు ప్రారంభమైనాక కొద్ది కాలానికి, అదంతా ఎక్కువగా చెప్పలేను నేను మీకు సమయం అంతా, కొద్ది కాలానికంతా చెడుతనము బహుగా విస్తరించింది. కాబట్టి జలప్రళయము చేత మనుషులందరూ, సర్వ సృష్టి నాశనం అయిపోయింది, మానవాళి నాశనమైంది. ఒక్క 8 మంది తప్పించుకున్నారు. 8 మంది, ఒక భార్య భర్త, 3 కుమారులు, 3 కోడళ్ళు. ఆ 8 మంది ఎందుకు తప్పించుకున్నారంటే నీతి కలిగిన కుటుంబం అది. ఆ 8 మంది నుంచే సర్వమానవాళి వచ్చింది. ఒక కుమారుడి నుంచి యూదులు, ముస్లిమ్స్ వచ్చారు, ఇస్లాం వచ్చింది. ఇంకా ఇద్దరి నుంచి సమస్త మానవాళి, భూమండలం అంతా చెదిరిపోయినారు. ఇది కాన్సెప్ట్. సో అందుకే ఇప్పుడు యూదులు చూడండి, యూదులు ముస్లిమ్స్ ఇప్పటికి కూడా కొట్లాడుకుంటారు. వాళ్ళు దాయాదుల వాళ్ళు. ఒక తండ్రి ఇద్దరు కుమారులు, ఒక తండ్రి, కానీ తల్లులు వేరే వాళ్ళు. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళకు ఆ వైరం జరుగుతూనే ఉంది. చూడండి, దాయాదుల వైరం అది. నా ప్రియులారా, ఇప్పుడు మనిషి తత్వం ఎలా అయిపోయిందంటే, మనిషికి ఆత్మ కలిగిన వాడు, శరీరాన్ని కలిగిన వాడు, స్వభావాలు 2 ఉన్నాయి. ఆత్మ స్వభావం ఉంది, శరీర స్వభావం ఉంది. మనిషి శరీర స్వభావములో ఫలించడం స్టార్ట్ అయింది.
ఇప్పుడు దేవాతి దేవుని యొక్క సంకల్పం ఏమంటే నిబంధన, మొదటి నిబంధన జరిగింది. ఏమంటే మనస్సాక్షి నిబంధన. మనస్సాక్షి నిబంధన ప్రకారం మనిషి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనంకు దూరంగా ఉండాలి అనేది మొదటి నిబంధన జరిగింది. ఆ నిబంధన ద్వారా మనుషులు కొంతకాలం నడిచారు. అది అయిపోయిన తర్వాత ధర్మశాస్త్ర నిబంధన వచ్చింది. ఇది చెడుపు, బావి వరుసలు అన్నీ వచ్చినాయి. అప్పుడు అబద్ధము ఇలాంటివన్నీ వచ్చినాయి. ఆ ధర్మశాస్త్ర నిబంధన ద్వారా రెండో నిబంధనది ఆజ్ఞ అంటారు, ఆజ్ఞ నిబంధన. ఆజ్ఞ నిబంధన ద్వారా మనిషి దైవం మీద భయభక్తులు కలిగి ఈ సమాజంలో మంచితనంతో ఉండాలా అన్నది రెండో నిబంధన. ఆ నిబంధనలో శిక్షలు ఉన్నాయి. ఇది చేస్తే ఇది తప్పు, ఇది చేస్తే ఇది తప్పు. అందుకే ఇప్పుడు కూడా గల్ఫ్లో చూడండి, దొంగతనం చేస్తే నరికేస్తారు, చెయ్యి తీసేస్తారు. ఇలాంటి పనులు, శిక్షలు అమల్లో ఉన్నాయి. ఇక ఈ రెండు నిబంధనలలో కూడా మనిషి హృదయములో పవిత్రతను సంపాదించుకోలేకపోతున్నాడు. చూడండి, పైకి మాట్లాడుతున్నాడు, లోపల శుద్ధి లేదు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఇంటర్నల్గా చెడిపోయినాడు, బయట నుంచి మంచివాడిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా దైవ సన్నిధానములోకి వెళ్లకుండా నశించిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవాతి దేవుడు మూడవ నిబంధనను ప్రారంభించినాడు, ఓపెన్ చేసినాడు. కొత్త నిబంధన, అదే ఆత్మ నిబంధన, విశ్వాస నిబంధన. ఈ నిబంధన ద్వారా ఆయన ప్రణాళిక ఏమంటే కడవరి కాలంలో జరిగింది ఇది. ఆ కాలం ఎప్పుడో తెలియదండి మనకు, ఆ కాలం ఎప్పుడో తెలియదు. కడవరి కాలం చెప్పబడిన మాట. కడవరి కాలములో దేవాతి దేవుడే ఈ భూమిలో బలిపశువుగా ప్రత్యక్షపరచబడి, ఎందుకంటే నీతిమంతుడు ఒక్కళ్ళేడు. మానవుడి యొక్క ఎట్టుందంటే ఆత్మీయంగా మరణించింది. లోపల ఆత్మ దేవుని శక్తి లేక చీకటి. అందుకే చెడుతనము ఇట్లా విస్తరించిపోతుందండి ఈరోజు లోకంలో. ఇది దేవుని ఆలయముగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన ఆలయముగా ప్రతిష్ఠించుకున్నాడు. ఈ ఆలయం ఇట్లా అయిపోతూ ఉంటే లోపల ఆత్మ చీకట్లో ఆరిపోతుంది. ఎలా దీన్ని రిట్రైవ్ చేయాలా అన్నది పాయింట్ ఇక్కడ. కాబట్టి తన ఆత్మ నిబంధనలో మూడో నిబంధన ఇది, విశ్వాస నిబంధన అంటారు, ఆత్మ నిబంధన అంటారు. లేకుంటే ఈ నిబంధనలో ఏమంటే దేవాతి దేవుడే ఈ భూమిలో ప్రత్యక్షపరచబడాలి, బలి పశువుగా, రక్తమాంసాలు కలిగినటువంటి మనిషిగా. ఎందుకంటే ఏ మనిషి నీతిమంతుడు లేడు, ఒకే ఆత్మనే అందరిలో పోతుంది. దానికి వేపచేదులాగా ఆ గర్వ స్వభావం ఉంది. వేపచేదు ఉంటుంది చూడండి, అది చేదు ఉంటుంది. ఎంత చిన్న మొక్కైనా తీసినామంటే చేదుగా ఉంటుంది. ఆ అహం అందరిలో చేరిపోయింది. అందుకే ఆ సంస్కారం లేని ఆ ఆత్మీయమైనటువంటి పతనమైనటువంటి ఆత్మను మనం మనం కలిగి ఉన్నామండి. బొడ్డు దగ్గర ఉంటుంది ఆత్మ, ఈ బొడ్డు దగ్గర ఉంటుందండి. మళ్ళీ చెప్తాను మీకు అన్ని విషయాలు. బొడ్డు దగ్గర ఉంటుంది. ఈ బొడ్డు దగ్గర శబ్దమే ఆత్మ. అది శ్వాసగా మారింది, మాటగా మారింది. ఇది మనస్సు, తల మనస్సు. ఇది చేదుకుంటుంది, దీంట్లో నుంచి మనస్సు చేదుకుంటుందండి. చేదుకొని శరీరాన్ని నడుపుతుంది. ఈ ఆత్మ చీకటి కాబట్టి చెడుతనాన్ని చేదుకొని అజ్ఞానము చేత ఈ శరీరాన్ని నడుపుతుందండి. ఇది సమస్య. ఇది అబద్ధము, ఇది మరణం. బాగా గమనించండి నా ప్రియ సహోదరులారా, ఇది తమాషలైన మాటలు కాదు. ఇది మానవ జీవితానికి సంబంధించిన మాటలుగా చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే సత్యమేవ జయతే అంటారు. సత్యం యొక్క విజయం ఏమిటి? మరణములో తెలుస్తుంది. అది మనకు మరణములో ఆ స్థితి మనకు తెలుస్తుంది. మరణములో తెలుస్తుంది అది సత్యమేవ జయతే, విజయం అనేది. ఒక మనిషి సత్యమును ధరించుకొని బ్రతకడమే స్పిరిచువాలిటీ. ఆత్మను ధరించుకొని బతకడమే స్పిరిచువాలిటీ. సత్యాన్ని ధరించుకోవాలి. సత్యం అంటే మన ఆత్మ కాదు, అది మనిషి ఆత్మ. లోపలికి శక్తి రావాలా, అప్పుడే అది వెలుగుతుంది. నా ప్రియ సహోదరులారా, మరి ఈ ఆత్మ నిబంధనలో
దేవుడే రావాల, ఈ భూమికి నడిబొడ్డున ఆయన జన్మించాల. చూడండి ఎంత ఉందో. కాబట్టి ఈ భూమికి నడిబొడ్డు ఏది? బెత్లెహేము. చూడండి, యాక్సెస్లో వెళ్ళి చూస్తే అది భూమికి సెంటర్ అవుతుందంట. ఆ నడిబొడ్డున ఆ వెలుగు జన్మించాల. కాబట్టి ఆయనే బలిపశువుగా జన్మించాలి. కానీ తండ్రి ద్వారా రాకూడదు. ఎందుకంటే తండ్రిలో ఉన్నది ఆత్మీయమైన పతనమైనటువంటి ఆత్మ కాబట్టి ఆ ఆత్మ పనికిరాదు. కాబట్టే కన్య గర్భాన ఆయన వచ్చినాడు. కన్య గర్భాన వచ్చి ఆయన తిరిగి ఆ సర్వమానవాళి కోసము బలి కార్యం జరగాల. బలి, ఈ శరీరం మరణించింది కదా, ఈ శరీరం మరణించిన శరీరానికి ప్రాణప్రతిష్ఠ చేసేదానికి బలి జరగాల. బలిపీఠం కట్టుకొని బలి కావాల. అంతా చిందించి తిరిగి ఆయన లేయాల. ఇది ఆయన సంకల్పం. అందుకే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మోక్షం తద్రక్తం పరమత్మైన పుణ్యదాన బలియాగం అని ఆత్మీయ సత్యాలు చెప్తున్నాయి. హైందవ వేదంలో కూడా మంచి మాటలు ఉన్నాయి దాంట్లో. ఎంత గొప్ప మాటలు అంటే, దేవుని యొక్క రక్తము చిందించబడాల పాప పరిహారానికి అని చెప్పబడుతుంది. దేవుడు రక్తం చిందాలంటే ఆయన రక్త మాంసాలు కలిగి ఉంటేనే కదండి చిందించగలడు. సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి సంకల్పము 2000 సంవత్సరాలలో యేసు ప్రభు యేసుక్రీస్తు నామములో జరిగింది. ఏందండి, 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఆ జన్మదినాన్ని ఈ భువికి ఆయన ఆత్మస్వరూపుడు శరీరధారిగా మారినాడు. శరీరధారిగా వచ్చాడు అంతే. జన్మదినం కాదు ఇది. శరీరధారిగా ఆయన భూమికి వచ్చినాడు. మరి ఇది చేస్తూనే ఉన్నారండి. మరి ఆయన పుట్టాడు, సెంటర్ అది నడిబొడ్డు. యేసు క్రీస్తులో 2 పేర్లు ఉన్నాయి. యేసు ఒకటి, క్రీస్తు ఒకటి. బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. యేసు వేరే, క్రీస్తు వేరే. యేసు అంటే శరీరముతో ఆయన వచ్చినప్పుడు దైవ సంకల్పంలో చెప్పబడిన మాటను బట్టి పేరు పెట్టారు వాళ్ళ ఫాదర్ మదరు. క్రీస్తు అన్నది డివైన్, అది ఆత్మ, అది వెలుగు, అది దీపం. ఆ దీపానికి పేరు క్రీస్తు అని యూదయ లేఖనాల్లో అంతా రాయబడింది. సో ఆ వెలుగు ఆత్మ క్రీస్తు యేసు అన్న శరీరంలోకి వచ్చింది. కాబట్టి యేసు క్రీస్తుగా ముద్రించబడింది. ఆయన తిరిగి లేచినాడు కాబట్టి యేసే క్రీస్తు అయినాడు. అది అడ కాన్సెప్ట్. ఇక్కడ గట్టిగా పట్టుకుంటే మనము ఆయన తిరిగి లేయడం అనేదే ఫౌండేషన్, లైఫ్. ఆయన తిరిగి లేచిండకపోయింటే దీనికి సిగ్నిఫికెన్స్ లేదు. ఇంకా ఏ సిగ్నిఫికెన్స్ లేదు. యేసు ప్రభుతో 12 మంది శిష్యులే కాదు, చాలామంది తిరిగినారు. వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఆయన్ని బంధించినప్పుడు. ఒక్కరు కూడా లేరు. ఎందుకు అందరికి వారికి ఉన్నారు? అన్ని అద్భుతాలు చూసి కూడా వాళ్ళకు ఆత్మ సంకల్పం కలిగినటువంటి శక్తి లేదండి. కేవలం శరీరంతో ఆయన్ని వెంబడించినారు. ఆయనను పట్టుకునేప్పుడు పిరికితనంతో పారిపోయినారు. ఎందుకంటే పిరికితనం అనేది చెడు ద్వారా వచ్చింది మనకు. ఎప్పుడైతే అబద్ధము మనలో ఉందో పిరికితనం. అదే శిష్యులు ఆయన తిరిగి లేచినప్పుడు చూసి ఆత్మశక్తిని పొందుకున్నాక సమాజములో ధృవతారల్లాగా తిరిగినారు. సమాజంలో ఆత్మసత్యాలు ప్రకటిస్తూ జ్ఞానాన్ని ప్రకటించినారు. మరి ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తి ఏం చేశారు? యూదులంతా పోయి ఇట్లా యేసు అంటే వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి కదా, 199 దేశాలు యేసుక్రీస్తు అంటారు. ఒక్క ఇజ్రాయేల్ దేశం మాత్రమే యేసు అంటే వంచకుడు అంటారు వాళ్ళు. యేసు అంటే మోసగాడు అంటారు. ఇప్పుడు కూడా ఆ పేరు క్రీస్తుని నమ్ముతారు వాళ్ళు. డివైన్ లైట్, క్రీస్తును నమ్ముతారు కానీ యేసును నమ్మరు. యేసే క్రీస్తు అంటే ఒప్పుకోరు వాళ్ళు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్లకు ఆత్మీయమైన గుడ్డితనము కలిగిందండి. వాక్యంలో ఉందండి ఈ మాట, నేను చెప్పేది కాదు. వాళ్లకు ఎప్పుడైతే ఆత్మీయమైన గుడ్డితనము ఏర్పడిందో ఆ గుడ్డితనము లోకానికి ఆశీర్వాదకరమైంది. వాళ్ళు తోసేసింది లోకానికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇది కాదు అని ఏదైతే తోసేశారో ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని, ఆత్మీయ గుడ్డితనము ముసుగు ఏర్పడింది వాళ్ళకు. ఆ ముసుగు దైవ సంకల్పం, అది దైవ సంకల్పం. అది ఆ దైవ సంకల్పం వల్ల ఆ ముసుగు ఏర్పడింది. ఆ ముసుగు వల్ల లోకానికి వెళ్ళిపోయింది ఆ ఆశీర్వాదం అంతా. అందుకే ప్రపంచమంతా యేసుక్రీస్తు నామం వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ ముసుగే ధరించి ఉన్నారు. ఎన్నాళ్ళు ధరించాలో తెలియదు వాళ్ళకు. అది దైవ చిత్తం అండి, మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు యూదుల్లో నుంచి వచ్చినాడు. వాళ్ళకు గొప్ప ఆశీర్వాదం ఉందండి, ఇప్పుడు కూడా ఉంది వాళ్ళకు. ఎందుకంటే ఆయన వాళ్ళలో నుంచి వచ్చినాడు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన్ని హేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు చెప్పకూడదాడ యేసు గురించి. కానీ ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. ఇంత హేట్ చేసేవాళ్ళు ఆయన లేయలేదు అని చెప్పమనండి. ఆయన లేయలేదు. తెరిచిన సమాధి ఉంది, పెద్ద సమాధిని, దాన్ని ఓపెన్ చేసి పెట్టున్నారు. పెద్ద టూరిస్ట్ ప్లేస్ అది. చెప్పమనండి ఎవరైనా సరే, వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే అది తిరిగి లేచింది సత్యం కాబట్టి. రెండోది, ఆ మాట చెప్పినారంటే ఒక్క వారము రోజుల్లో ఆ ఇజ్రాయేలు దేశం ఉండదు. ఇంకా ఆయన లేయలేదు అని చెప్పి ప్రపంచానికి ప్రకటించినారంటే ఆ ఇజ్రాయేలు దేశము చరిత్ర పుటల్లో మన ఆ ప్రపంచ పటం మీద ఉండకపోవచ్చు. ఇంకా ఆ మాట చెప్పలేరు వాళ్ళు. నా ప్రియులారా, ఈరోజు మీకు చెప్తున్నాను ఏమంటే, లోకరక్షకుడు అంటే శరీరాన్ని రక్షించేవాడు. ఈ శరీరం దేవాలయం అండి. ఆరిపోయిన ఆత్మ, లోపల ఆరిపోయిన ఆత్మ ఉంది కదా, దానివల్ల చీకటి అజ్ఞానముతో ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారండి. తాగి సిగరెట్లు తాగి, మందు కొట్టి, అబద్ధాలు చెప్పి, ఆత్మ మన లోని మాట ఎట్లొస్తుంది చూడండి. చెడు మాటలు తప్ప ఏం లేదు. గర్వపు మాటలు, అరవడము, గట్టిగా అబద్ధాలు చెప్పడము. విధేయత ఉందా అండి? ఒక స్త్రీ ఎలా ఉండాలి ఈరోజు? పురుషుడు ఆమె శిరస్సు, వాక్యం చెప్తుంది, ఆమె శిరస్సు. ఆయనలో నుంచి, పురుషుల్లో నుంచి వచ్చింది స్త్రీ. ఆమె శరీరము శిరస్సుకు లోబడి ఉండాలా. ఈరోజు స్త్రీలు ఉన్నారు లోకంలో. ఎంత గర్వం ఇంట్లో. శిరస్సు తల ఉంచుకుంటుంది. ఆ పరిస్థితి వచ్చేసింది. పిల్లలు ఎలా ఉన్నారు చూస్తున్నాం కదండి. తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన పిల్లలు. చివరి దినాల్లో ఇలా ఉంటుందనేసి వాక్యం సెలవిస్తుందండి. ఎన్ని దినాలో, ఎన్ని సంవత్సరాలో మనకైతే తెలియదు. నా ప్రియులారా, యేసు క్రీస్తు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడు అంటే శరీరాన్ని కాపాడి, ఎట్లా కాపాడుతున్నాడు? లోపల ఆత్మదీపాన్ని వెలిగించి ఈ శరీరము జీవంతో నడిచే విధంగా తయారు చేస్తున్నాడు. సరిపోయిందా? ఆత్మ ద్వారా అభిషేకం కావాలా, జ్ఞానం. ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడిని రెడీ చేసి తల్లి పెడుతుంది. వాడికి బుద్ధి లేకపోతే మళ్ళా బురదలో పడి దొల్లుతూ ఉంటాడు. ఆత్మకు అభిషేకం, మనకు అభిషేకం కావాలా మళ్ళా. అదే క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది, సత్యము. కాబట్టి లోకరక్షకుడు అంటే ఏమిటంటే లోకమును రక్షించేవాడు. ఈరోజు క్వశ్చన్ అడగాల ఎవరైనా బయట వాళ్ళు, ఏం రక్షించేదానికి వచ్చినాడు యేసు ప్రభువు ఈ లోకానికి అని అడగచ్చు. నీ శరీరము మరణములో ఉందయ్యా, మరణమును తీసివేయడానికి వచ్చినాడు. శరీరము మరణంలో ఉంది, ఆత్మీయమైన మరణము. లోపల ఉన్న నీ ఆత్మ చీకట్లో ఉంది. అది వెలిగించబడాలంటే నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి నీ చెడుతనాన్ని ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నప్పుడే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము, ఆయన పెట్టిన ప్రాణము ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ప్రాయశ్చిత్తం ఎక్కడ జరిగిందో అక్కడ ఆత్మ అభిషేకం కూడా జరుగుతుంది. నూతన సృష్టిగా తిరిగి వేస్తాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీరు అడగచ్చు, ఏమంటే ఇంత చేసుకొని ఇంత నీతిమంతుడుగా నేను బతికి ఈ లోకంలో చెడు అంతా వదిలేసి నీతిమంతుడుగా చాలా కష్టాలు కదా. కష్టాలే, యేసుప్రభు అంటే కష్టాలే. యేసుప్రభుని వెంబడించే వాళ్ళందరూ కూడా ఆయన ఎలా కష్టపడ్డాడో అలా కష్టపడాల్సిందే. శ్రమలే ఆశీర్వాదకరం, శ్రమలే ఆనందకరం.
శ్రమలు లేకుండా మహిమ లేదు. నిజాయితీ, నీతి ఇదే ధరించుకొని బతకాల. మనం సత్యాన్ని లోపల పెట్టుకున్నాం కాబట్టి. మరి నాకేమొస్తుంది ఇక్కడ లోకంలో అంటే ఉంది. మరణములో నువ్వు చీకట్లోకి పోకుండా నువ్వు వెలుగులోనికి పోయే ఆశీర్వాదకరమైన స్థితి ఉంది. కానీ నువ్వు ఎన్ని కష్టాలు పడినా, ఎవరైనా సరే ఎన్ని సమస్యలు పడినా గొప్ప సమాధానముతో నిలబడి జీవించేటువంటి గొప్ప శక్తిని మనకుంది, నిరీక్షణ కలిగిన శక్తి. అది ఆయన ఇచ్చింది మనకు. అందుకే ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. కానీ సత్యాన్ని ధరించుకొని యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకంటే దేంట్లో అయినా సమాధానకరం ఉంది, దేంట్లో అయినా మనశ్శాంతి ఉంది, దేంట్లో అయినా శాంతికరంగా జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సమాధానంగా ఉంటాం మనం, ఒకరితో కొట్లాడం మనం, వాళ్ళు ఏదన్నా లేచి వెళ్ళిపోతాం మనం. దేవుడు ఇది ఇచ్చినట్టు చాలు నాకు అనుకుంటాం. అలాంటి కొత్త మనస్సు మనకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ముఖ్యంగా ఈ భారతదేశానికి యేసు ప్రభు యొక్క సువార్త మంచి వార్త క్రీస్తు శకము 52వ సంవత్సరంలో వచ్చిందండి. తోమా అనే అతను యేసు ప్రభుతో తిరిగినటువంటి శిష్యులు 12 మందిలో ఒకడు మద్రాస్ పట్టణానికి వచ్చి చెన్నైలో ఆయన హతసాక్షి అయినాడు. కొంతమంది సాధువులు చంపేశారు ఆయన్ని. ఆయన చెప్పే బోధలు విని, ఆయన చేసేటువంటి అద్భుతాలు చూసి సాధువులు ఆయన్ని చంపేశారు. సెయింట్ థామస్ మౌంట్ అంటారు, ఇప్పుడు కూడా చూడండి మీరు. అది ఒక టూరిస్ట్ ప్లేస్. థామస్ మౌంట్ కాదండి, అది థామస్ అనే పేరు లేదు, అది ఇంగ్లీష్ వాళ్ళు ట్రాన్స్లేషన్లో పెట్టారు. అదంతా కరెక్ట్ కాదని కాదు, యూదుల పేర్లను అట్లా చేశారు వాళ్ళు. ఆ యొక్క థామస్ అనే పేరు మార్చేశారు. తోమా, స్టెఫెన్ అంటారు. ఇక్కడ ఏమంటారు? స్టీఫన్ అంటారు. స్టెఫెన్. సమూయేలు అంటారు. శామ్యుయల్ లేడు అంటాం. సమూయేలు. ఆ పేర్లంతా ఇప్పుడు అవసరం లేదండి. మనం మనుషులం మారాల. మనము ఈ సమాజానికి సాల్ట్ అండ్ లైట్ లాగా కనిపించాల. సత్యాన్ని ధరించుకోవడం. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మనకు విమోచన కలిగి ఆత్మను పొందుకున్నాక, మన చీకటి ఆత్మ వెలిగించబడినాక మనము ఈ లోకానికి జ్ఞానులుగా కలవాల. అందుకే ప్రభు ఒక మాట చెప్తాడు, మీరు ఈ లోకానికి వెలుగు, మీరు ఈ లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు ఎంత టేస్ట్గా ఉంటుంది కదా. వెలుగు అంటే జ్ఞానం, దివ్యమైన జ్ఞానం. నా ప్రియుల, ఈరోజు మీకు చెప్తున్నాను, క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకోవడం కాదు. కేకులు కట్ చేసుకొని రాత్రంతా బార్లలో మందులు కొట్టి తిరుగుతున్నారు చాలామంది క్రైస్తవులు. వాళ్ళంతా క్రైస్తవులు కాదండి, అజ్ఞాన క్రైస్తవులు. వాళ్ళకేం తెలియదు. ఈరోజు ఈ శ్రేష్టమైన విషయాన్ని మీకు చాలామంది చెప్పిండరు, కానీ నన్ను వెలిగించినాడు, నేను అనేక పంచుతున్నాను. చెడునంతా జయించిన వాడిని నేను. ఈరోజు చెప్తున్నాను ఓపెన్గా మీకు, చెడును జయించిన వాడిని నేను. చెడును జయించి అనేకులకు మార్గాన్ని చెప్తున్నాను. ఎవరు మార్చలేరు, ఒక మనిషిని మార్చలేరు ఎవరు. అలా మార్చగలిగితే ఎంతోమంది తల్లిదండ్రులు పాపం ఏడుస్తున్నారు తమ పిల్లల ప్రవర్తన చూసి. రే మార్రా అని. వాళ్ళు మారుతున్నారా? ఎవరు మార్చలేము. అలా మారుస్తున్నారని చెప్పేవాడు ఒక పనికి మళ్ళా తెలివి లేనివాడు. వాడు ఎవరు మారుస్తారండి? ఎవరు మార్చలేరు. వాడికి కాకపోతే సమాచారాన్ని మనము అందించగలిగిన వారమే. ఈరోజు ఎందుకు మేము చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రేష్టమైన విషయాలంతా ప్రయాసపడుతూ చెప్తున్నాం. ఎందుకంటే ఇతరులను కూడా రక్షించేదానికి. మరణాన్ని శరీరంలో పెట్టుకొని బతుకుతున్నాం మనము. టైం బాంబుని ఇక్కడ పెట్టుకోండాము, బొడ్డులో పెట్టుకొని తిరుగుతున్నామండి. చాలా డేంజర్ ప్రియులారా. అది వెలిగించుకోవాలి ఆత్మను మనం. దయతో మీకు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు నేను చెప్తున్నాను ఏమంటే, యేసుక్రీస్తు అంటే మతస్థుడు కాదు, ఎవరు మతస్థుడు కాదు. అది ఒక దివ్యమైనటువంటి డివైన్ నామము ద్వారా దేవాతి దేవుడు ప్రత్యక్షతగా జరిగింది. ప్రియులారా,
ఈరోజు ప్రభు యేసుక్రీస్తు నామము ద్వారా దేవుడు మనకిచ్చింది ఏమంటే మరణాన్ని జయించే స్థితిని ఇచ్చినాడు. ఎందుకంటే మరణము తర్వాత జీవం ఉందని ఆయన లేచి చూపించినాడు. మరణము తర్వాత జీవం ఉంది, లేచినాడు ఆయన. ఆయన మరణములో ఐక్యపరచబడిన మనం కూడా తిరిగి లేస్తాం. వండర్ కదండి ఇది. పునరుత్థానం మనకుంది. కానీ ఒక దినం ఈ శరీరం మట్టి కాదు, మహిమ మార్పు రావాలా. ఈరోజు మీకు చెప్తున్నాను నేను, మహిమకు మార్పు రావాలా. ఆ మహిమకు మార్చుకునే పరిస్థితి రావాలంటే ఈ శరీరములో చెడుతనాన్ని తీసివేయాలా. ఈ శరీరంలో మరణం వెళ్ళిపోవాలా. వెళ్ళిపోతేనే ఈ చెడుతనం, ఈ శరీరం చెల్లుబాటు అవుతుంది. చూడండి, ఒక మంచి విత్తనాన్ని భూమిలో విత్తనామంటే శ్రేష్టమైనటువంటి కొత్త మొక్క వస్తుంది బయటికి. కానీ ఒక పనికిమాల ఒక చెత్త విత్తనాన్ని విత్తనామంటే అది అలాగే పాడైపోతుంది. సేమ్ కండిషన్. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు లేచినాడు. వాక్యంలో సెలవిస్తుంది. ఈ గ్రంథం అంతలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి. డెడ్ బాడీ ఎలా రావాలా బయటికి అన్నీ ఉన్నాయి దీంట్లో. ఎందుకో మరి క్రైస్తవులు చాలామంది సరిగా చెప్పక సమాజానికి పాపము, సమాజము సరిగా అర్థం చేసుకోలేకపోతుంది. ప్రియులారా, పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మన మన యొక్క ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదండి. మన హృదయాన్ని మార్చుకుంటాం, మన ఆత్మను వెలిగించుకుంటే నూతన సృష్టిగా మారుతాం. అది జరగాలంటే ఫస్ట్ ఆయన మరణాన్ని గురించి వినాలి మనం. ఎందుకు మరణించినాడంటే మరణించింది సకల లోకాన్ని రక్షించేదానికి. అందులో నువ్వున్నావు, నేనున్నావు, అందరూ ఉన్నాం. కులాలు మతాలు మనం సృష్టించుకున్నాం. ఇద్దరు మనుషుల ద్వారా వచ్చినది ప్రపంచం అంతంటే ఇంకేంటున్నాయి కులాలు మతాలు మనకు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన మహానుభావుడైన ఆ శరీరం చెప్పింది ఆత్మ ద్వారా. మార్గం అంటే వెలుగు, సత్యం అంటే ఆత్మ, జీవం అంటే జ్ఞానం. ఎంత గొప్ప విషయాలండి. గొప్ప గొప్ప మహర్షులు, ఈ భారతదేశంలో ఉన్న మహర్షులు చేతులెత్తి ఆయనకు నమస్కరించినారు. వివేకానంద గారు, ఆయన్ని చూస్తే ఈ భారతీయులం మనమంతా గర్వపడతాము, నమస్కరిస్తాం ఆయన్ని చూసి, మహానుభావ అని. అలాంటి వ్యక్తి ఏమన్నాడండి, నేను ఆ రోజుల్లో గాన పుట్టి ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి రోజుల్లో ఉండింటే, నేను ఆయన పాదములను నా యొక్క రక్తం కడిగేవాడని చెప్పాడండి. ముక్తి కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రండి అని చెప్పాడు. చివరి దినములలో ఆయన మరణించేటప్పుడు నివేదిత అని ఆమె ఒక ఆత్మీయ చెల్లెలు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మరణం సంభవిస్తుంది ఇంకా 2-3 రోజుల్లో. ఆయనకు తెలిసేమో బహుశా ఒక విధంగా ఉన్నాడు మనిషి. భోజనం చేసిపోమ్మా అని చెప్పాడంట. భోజనం చేసినాక మరచొంబు తెచ్చి వాటర్ ఏమన్నా చేస్తున్నావు నువ్వు అంటే, యేసుక్రీస్తు ఆయన శిష్యుల పాదాలు కడిగినాడమ్మా అన్నాడంట. మహానుభావుడు మాటలు చెప్పాడు. మరి రామకృష్ణ పరమహంస గారు కూడా ఎంత గొప్ప మాటలు చెప్తారు. ఆయన దైవ కుమారుడు, సకల మనుషులను పాపము చెడుతనము నుంచి విడిపించడానికి వచ్చాడని చెప్పాడు. నా ప్రియులారా, ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, హ్యాపీ క్రిస్మస్ అని కేకులు కట్ చేసుకొని తినేది కాదు. మన ఆత్మను వెలిగించుకొని స్టార్ లాగా ఈ లోకంలో వెలగడమే హ్యాపీ క్రిస్మస్. సాక్ష్యము కలిగిన వాడిగా, సత్యానికి సాక్ష్యం కలిగిన వాడిగా బతకాల. వాడే నిజమైన క్రైస్తవుడు. వాళ్లకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఎలా లేచాడో అలాంటి పునరుత్థానం కూడా ఉంది. ఎవరైతే ఆయన మరణంలో ఐక్యపరచబడి శరీర మనస్సును చంపుకొని తిరిగి నూతన సృష్టిగా ఆత్మ స్వభావంతో లేచాడో, ఈ లోకంలో చెడును జయించి ఆయన స్వభావంలో, ఆత్మ స్వభావంలో నడుస్తూ వస్తాడో, మరణము లేదు వాడికి. సమాధి నిద్ర తిరిగి పునరుత్థానమయ్యేటువంటి సమయంలో లేస్తాడు. అంతవరకు వాని ఆత్మ అద్భుతమైనటువంటి డివైన్ లైట్లోకి వెళ్ళిపోతుంది. మిగిలిన ఆత్మలంతా కూడా మరణం తర్వాత మాట, దానికి ఒక స్వభావం, స్వరూపం చీకట్లోకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు చెప్పండి, రక్షకుడు ఎవరు? మానవుల్ని రక్షించేవాడు ఎవరు? ఇది క్వశ్చన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్టార్లు పైన పెట్టుకోవడం కాదు, మన హృదయంలో లైట్ వెలగాల. అది గొప్పతనం.
చర్చ్ అంటే శరీరం, శిరస్సు. అందుకే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు వచ్చిన కొత్త నిబంధనలో చర్చ్ అనేది ఆయన శరీరం అయిపోయింది. ఆయన శరీరానికి శిరస్సు, దేవాలయానికి శిరస్సు. చర్చ్ అంటే ఆయన శరీరమే చర్చి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, సమయము ఎక్కువ అవుతుంది. క్రిస్మస్ గురించి అందుకే మీకు అవగాహన చెప్తున్నాను. ఇజ్రాయేలు దేశస్తులంటే అది క్రైస్తవ దేశం అనుకోవద్దండి. యేసును వ్యతిరేకించే దేశం అది. కానీ ఆయన కృప ఉంది కాబట్టి నడుస్తుంది వాళ్ళకు. ఆయన కృప వాళ్ళ మీద ఉంది, ఎందుకంటే వాళ్ళలో నుంచి వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి. కానీ ఇది ముసుగు ధరించి ఉంది. వాళ్ళ యొక్క జీవితము దైవ సంకల్పంలో కళ్ళు, ఆత్మీయమైన కళ్ళు మూయబడ్డాయి. అందుకే ఇది ప్రపంచానికి పోయి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం భావించాల్సింది, ఆలోచన చేయండి. ఈరోజు క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండగ కాదు. ఇది ఆత్మ ఉన్న ప్రతి మనిషికి పండగ. ఆయన పునరుత్థానం లేదంటే బైబిల్ మూసేయడమే, వద్దు. ఆయన పునరుత్థానము కాలేదు అనేది అసత్యమైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంక వదిలేసేయండి. కథ ఇది. ఆయన పునరుత్థానుడైనాడంటే ఎవరైనా సజీవుడు, మహిమా స్వరూపంతో లేచినాడు. అలాంటి ఆశీర్వాదాన్ని కూడా ప్రతి మనిషికి ఇవ్వబోతున్నాడు. ఆయన మరణములో ఐక్యపరచబడినోడు. అలాగే ఇక్కడ జీవించినంత కాలం భూమి మీద మరణమును జయించిన వాడిగా అద్భుతమైనటువంటి సత్యవంతుడిగా జీవిస్తాడు. అనేకులకు ఆత్మ స్వభావాన్ని చూపిస్తూ అనేకుల్ని మార్గములకు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూ రక్షించేవాడిగా ఉంటాడు. అందుకే లోకరక్షకుడు అంటే శరీర రక్షకుడు. దేవాలయమైన ఈ శరీరం పాడైపోతూ ఉంటే దీన్ని రక్షించేదానికి, ఆత్మను వెలిగించేదానికి ఆయన రక్షకుడుగా ఈ భూమికి వచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ సందేశాన్ని ఎందుకు ఇచ్చానంటే, ప్రత్యేకించి నా ప్రియులారా మీకు అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను. క్రైస్తవులు కాని వారికి ఇస్తున్నాను ఈ సందేశం. ఎందుకంటే చాలామందికి తెలియదండి, పాపం తెలీదు. చచ్చిపోయినాక ఈ బాడీ మట్టి అయిపోతుంది, చచ్చిపోయినాక ఈ లోపల ఉన్న ఆత్మ శూన్యంలో గెలుస్తుంది, లేదంటే కుక్కలో పోతుంది, నక్కలో పోతుంది, ఇది అనుకుంటున్నారు. మనిషికి ఒక్కటే మరణం, ఒక్కసారే మరణం, తర్వాత తీర్పు ఉంది. మనుషులు ఒక్కసారే మరణించవలను, తర్వాత తీర్పు జరగవలసి ఉంది. మంచైనా చెడైనా క్రియల సంకల్పంతో ఆ క్రియలు మోసుకొని పోతాయి. నీతిమంతుడిగా మారేదానికి మూడో నిబంధన, ఆత్మ నిబంధన కింద చివరిగా మానవులకు అవకాశం ఇవ్వబడింది. అదే కృప. ఈరోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అల్పమైన ఈ 75 సంవత్సరాల జీవితంలో భోగాలను అనుభవించుకుంటూ చెడుతనానికి అంటుకట్టబడి మరణంలో ఉంటూ జీవించి ఆస్తులు అంతస్తులు ఏమొస్తాయి మన వెంట? ఎవరు అనుకుంటారు మన గురించి? రేపు నిత్యమైనటువంటి చీకట్లోకి వెళ్ళిపోవడమే, లేదా నిత్య వెలుగులోకి వెళ్ళిపోవడమే. నా ప్రియులారా, ఈ సత్యాలు నేను తెలుసుకున్నాను, ఇతరులకు అనేకులకు అందించేదానికోసం ఈరోజు ఈ వినూత్యమైనటువంటి మెసేజ్ని క్రిస్మస్ ఫంక్షన్లో అకేషన్లో మీకు అందజేస్తున్నాను. ఈ సందేశాన్ని విన్న మీరందరూ ధన్యులు. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. We pray for you and your families. God bless you. Thank you.